2009వ సంవత్సరంలో ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించాము. 2010వ సంవత్సరము మార్చి 4న ఒక సహోదరునికి బాప్తిస్మం ఇచ్చాం. తర్వాత మరి కొంతకాలానికి 2011వ సంవత్సరానికి ఒక నలుగురు బాప్తిస్మ సాక్ష్యంలో సిద్ధపడ్డారు. వారు ప్రస్తుతం మన మధ్యలో లేరు. అంటే వేరు వేరు గ్రామాలకు వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన వారు ఉన్నారు. కొంతమంది మందిరానికి రాని వారుగా కూడా ఉన్నారు. తర్వాత మరలా 2013వ సంవత్సరం, మరి 13, 12 గుర్తులేదు, 13 అనుకుంటున్నాను. 2013లో ఫిబ్రవరి 10వ తారీఖున మళ్ళీ ఒక 5గురు బాప్తిస్మ సాక్ష్యము ఇచ్చారు. వాళ్ళ పేర్లు లాజరు, ప్రిస్కిల్లా, లూదియా, మరియమ్మ, దేవి అనేటువంటి 5గురు కృష్ణానదిలోనే బాప్తిస్మము తీసుకున్నారు. వీళ్ళందరికీ బాప్తిస్మం ఇచ్చిన ఆయన ఇప్పుడు మనకు వాక్యం చెప్పే జెర్మియా అన్న ఆయనే బాప్తిస్మం ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ బాప్తిస్మ సందర్భంగా, అంటే మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? రక్షణ దినమే చాలా ముఖ్యమైనది. ఈ రక్షణ దినం కోసం దేవుడు మన కొరకు ఎంతో చెల్లించాడు. కనుక మనం కూడా ఆయన చేసిన ఈ రక్షణ కార్యాన్ని బట్టి దేవునికి మరి వందనాలు లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా మనం ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ రక్షణ దినాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం చాలా మంచిది. కనుక ఈ 2 దినాల్లో అంటే 9, 10 తారీఖుల్లో 9 మంది దాకా రక్షించబడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కృతజ్ఞత కూడిక పోయిన 9వ తారీఖునే ఏర్పాటు చేయాలి. కొన్ని కారణాల వల్ల ఆలస్యము అయింది. కనుక ఈ దినము జరిగించడానికి ప్రభు ఎంతో సహాయము చేస్తున్నాడు. అందును బట్టి ప్రభువుకి ఎంతో వందనస్తులం. తర్వాత ఇంకొక కారణం కూడా ఇందులో కలుపుతున్నాము. 4 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాం మందిరంలో టైల్స్ వేయాలని. 3.5 సంవత్సరాలు పైబడి ప్రార్థన చేస్తున్నాము. టైల్స్ అని కొన్ని వేల సార్లు చెప్పుకుంటాం దేవుడికి టైల్స్ గురించి. కనుక పోయిన వారంలో బుధవారం టైల్స్ వేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. కొంతమంది దేవుని పిల్లలు ఈ పనిలో వాళ్ళు పాలు పొందిన వారుగా ఉన్నారు. కనుక ఆ విధంగా దేవుడు టైల్స్ కూడా వేయడానికి సహాయం చేశాడు. కనుక ఈ టైల్స్ వేసిన సందర్భాన్ని కూడా దాంట్లో యాడ్ చేసి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. దేవుడు మనకు ఏదైనా ఒక సౌకర్యం కలుగు చేసినప్పుడు వెంటనే కృతజ్ఞత చెల్లించడం చాలా అవసరం. కనుక మళ్ళీ మార్చి 4న మనకు మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది, అది వేరు.